హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ ప్రేమ్ కుమార్, చీఫ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, MVP కాలనీ, విశాఖపట్నం. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే 7వ తారీఖు మే ప్రపంచ ఆస్తమా దినోత్సవం, అంటే వరల్డ్ ఆస్తమా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఆస్తమా ట్రీట్ చేసే వైద్యులు, శాస్త్రవేత్తలు లేదా ఆస్తమా గురించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి కమ్యూనిటీ లీడర్స్, వీళ్ళందరికీ వారి వారి బాధ్యతలను చేసేటటువంటి దినం అన్నమాట ఈరోజు. సో ఈ సంవత్సరం వరల్డ్ ఆస్తమా డే థీమ్ ఏంటంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్డ్స్. అంటే ఆస్తమా అనేది ఏంటి, దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం, ఎలా ట్రీట్ చేస్తాం, ఎలా ప్రివెంట్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా ఆస్తమా నుంచి సఫర్ అయ్యే బాధితులకి మనం ఎడ్యుకేట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అంటే మన తెలుగు భాషలో మామూలుగా ఉబ్బసం అని అంటారు. ఈ ఆస్తమాలో ఏంటంటే దగ్గు, ఆయాసం, పిల్లి కోతలు, ఛాతీ బిగదీసుకోవడం, ఇలాంటి సింటమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో అయితే రాత్రిపూట ఎడతెరిపి లేని దగ్గు కూడా ఆస్తమా అనే అనుకోవచ్చు. దీన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటారు చిన్నపిల్లల్లో. సో అయితే మామూలు దగ్గు అని దీన్ని ఇలా వదిలేస్తే ఏమవుతుందంటే, ఇక ఆస్తమా అనేది డయాగ్నోసిస్, మిస్డయాగ్నోసిస్ ఆర్ డిలేడ్ డయాగ్నోసిస్, లేట్గా డయాగ్నోస్ చేయడం వల్ల స్టీరాయిడ్ డిపెండెంట్ ఆస్తమా కింద మారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు, సిమ్టమ్స్ ఉన్నప్పుడు కన్సల్టెంట్ పల్మనాలజిస్టుల దగ్గరకు కానీ, మీ ఫిజిషియన్స్ దగ్గరకు కానీ, మీ పీడియాట్రిషియన్స్ దగ్గరకు కానీ వెళ్ళి ఈ లక్షణాలు మాకున్నాయి, ఆస్తమా అనేది ఉందేమో ఒకసారి చూసుకోండి అనేది మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవి జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది. అంటే మన తండ్రులకు కానీ తాతలకు కానీ ఉంటే మనకు అనువంశికంగా ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. అలాగే జీన్ ఎన్విరాన్మెంట్ లింకేజ్, అంటే మనకి జెనెటిక్గా ప్రిడిస్పోజిషన్ ఉన్నప్పుడు మనం గనక ధూళి, పొగ, పూల పుప్పుడి, పెంపుడు జంతువులు ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదా కొంతమందికి ఆక్యుపేషనల్ ఆస్తమా అంటే వృత్తిరీత్యా పారిశ్రామికంగా మనం ఏమైనా ఆ ధూళి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఆస్తమా లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎట్లా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్లు అంటే, క్లినికల్గా స్టెథోస్కోప్ పెట్టి డయాగ్నోస్ చేసిన స్పైరోమెట్రీ అనే ఒక పరికరం ద్వారా ఈ లంగ్ ఫ్లోస్, కెపాసిటీస్ టెస్ట్ చేస్తారు. అలాగే ఫీనో అని కొత్త డయాగ్నోస్టిక్ మోడాలిటీ వచ్చింది, దాని ద్వారా కూడా ఆస్తమాని డయాగ్నోస్ చేస్తారు. అలాగే ఆస్తమాని డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా అంటే, ఒకటి ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్, లైక్ ధూళి, పొగ, ఈ పూల పుప్పుడి లేదా పెంపుడు జంతువుల నుంచి ఎక్స్పోజర్ లేకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. అట్లానే వైద్యానికి వస్తే ఇన్హేలర్స్ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఇంకా ప్రజల్లో మిత్, అంటే అపనమ్మకాలు, అంటే ఇన్హేలర్ వాడితే అలా అలవాటు అయిపోతుందేమో అని చెప్పి. కానీ అది అపనమ్మకం, మిత్ మాత్రమే. ఎందుకంటే మనం ఒక సాల్బిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే 2 మిల్లీగ్రాములు, అదే సాల్బిటమాల్ ఇన్హేలర్ రూపంలో వేసుకుంటే ఒక పఫ్ 100 మైక్రోగ్రామ్స్, అంటే 2 పఫ్లు అంటే 200 మైక్రోగ్రామ్స్. అంటే ట్యాబ్లెట్ డోసు కంటే 1/10 వంతుతో నేరుగా ఊపిరితిత్తులకే మందుని మనం డెలివర్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మిగతా శారీరకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రైట్. ఇప్పుడు నూతనంగా పరిశోధనలు జరిగిన తర్వాత ఆవిష్కరించిన ఆస్తమాలో ఏంటంటే 2. ఒకటి AIR, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ రిలీవర్ థెరపీ. అంటే ఇన్నాళ్ళు ఓన్లీ సాల్బిటమాల్ వాడేవారు. ఇప్పుడు సాల్బిటమాల్తో పాటు సాల్బిటమాల్ ప్లస్ బ్యూడిసనైడ్ అని యాంటీ ఇన్ఫ్లమేటరీ రిలీవర్ థెరపీ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడేటట్టుగా రూపొందించారు. అట్లాగనే కంట్రోలర్ థెరపీ, అంటే లాంగ్ టర్మ్ కంట్రోలర్ కోసం స్మార్ట్, అంటే సింగిల్ మెయింటెనెన్స్ అండ్ రిలీవర్ థెరపీ. అంటే ఒకే ఇన్హేలర్లో అప్పటికప్పుడు ఉపశమనం కలగడానికి రిలీవరు, అలాగే లాంగ్ టర్మ్ కంట్రోల్ కోసం కంట్రోలర్ మెడికేషన్, దాన్ని స్మార్ట్ థెరపీ అంటారు. సో ఈ ఆవిష్కరణల ద్వారా ఆస్తమాని అదుపులో ఉంచుకుని అందరూ
జీవితం నార్మల్గా, అంటే ఏ విధమైనటువంటి ఇనిబిషన్స్ లేకుండా, అలాగే ఫంక్షనల్ లిమిటేషన్స్ లేకుండా, పలానా ఈ పని చేయలేను, లేకపోతే బాబు ఆడుకోలేడు, లేకపోతే ఆఫీస్కి వెళ్తే మెట్లు ఎక్కలేను, రాత్రిపూట దగ్గు ఆయాసం వల్ల నిద్ర పట్టట్లేదు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఈ నూతనమైనటువంటి ఆవిష్కరణల ద్వారా మనం ముందుకెళ్ళచ్చు. అయితే ఎవరో ఏదో అనుకుంటారు అనే ఉద్దేశంతో ఈ ఇన్హేలర్స్ వాడకుండా మనం ఉండి జీవితాంతం బాధపడే కంటే, చాలా సుప్రసిద్ధమైనటువంటి నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు కూడా ఈ ఇన్హేలర్స్ వాడి వాళ్ళ వ్యాపార రంగాల్లోని, వృత్తి రంగాల్లో ప్రకాశిస్తున్నారు. అలాగే ఇన్హేలర్లు డాక్టర్ల సలహా మేరకు వాడి మీరు కూడా ఉజ్వలమైనటువంటి జీవితం గడపండి. నమస్తే.